మన వేడి వేడి కచోరీస్ రెడీ అవుతుందండి విజయ్ చేతి రుచుల్లో. ఇది ఒక రాజస్థానీ రెసిపీ అండి. పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమవుతుంది. నమస్తే అండి, నేను మీ విజయ్ని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక నార్త్ ఇండియన్ రెసిపీ అండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీయా, స్నాక్ రెసిపీయా అనేది మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ రెసిపీ నోస్టాలజిక్ అండి. ఇదేంటో తెలుసా అండి? కచోరీ. ఎస్, రాజస్థాన్లో చాలా ఫేమస్ అయిన కచోరీ అండి. ఈ కచోరీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసి నేర్చుకొని మీరు చేసి పిల్లలకు చేసి ఇవ్వండి. ఎలాగో సమ్మర్ వెకేషన్ వస్తుంది కదండి. సమ్మర్ వెకేషన్లో ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఏమండి, మన కచోరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా పెట్టుకున్నానండి. ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది చూస్తూ నేర్చుకోండి. ఇదిగో చూడండి, నేను ఈ బౌల్ తీసుకున్నాను. ఈ కప్ కొలతలో పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ 2 cups ఆఫ్ మైదా పిండి, ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకున్నాను ఇందులో. సో 2 cups ఆఫ్ మైదా పిండి వేసుకున్నాను కదా. ఇక్కడ 1/2 cup ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని మనం బాగా క్లీన్ చేసుకొని 2 to 3 times బాగా కడుక్కున్నామనుకోండి, సో డర్ట్ అంతా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం దీన్ని ఒక 2 hours బాగా సోక్ చేయాలి. పప్పు బాగా నానాలి. ఇదిగో చూడండి, మన పెసరపప్పు బాగా వాష్ చేసుకున్నాను. సో వాటర్ వేసుకొని 2 hours సోక్ చేస్తాము. సో నేను ఆల్రెడీ 2 bowls ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను చెప్పాను కదండి. చూడండి, 1 tablespoon బటర్ తీసుకున్నాను. బటర్ని బాగా కరెక్ట్ పెట్టుకుంటాను నేను. సో మైదా పిండిలో నేను 1 teaspoon అజ్వీ వేసుకుంటాను నేను. అలాగే సాల్ట్ కూడా నేను 1 half spoon వేసుకుంటున్నాను. సో దీన్ని బాగా మనము కలుపుకొనేస్తాము. ఇదిగో చూడండి, మన బటర్ కూడా బాగా కరిగిపోయింది. సో దాన్ని మనము ఇందులో యాడ్ చేసుకుంటాము. బటర్ యాడ్ చేసుకున్నామంటే మన పై పిండి చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, ఎమ్మీగా ఉంటుందండి. అందుకే సో ఒకసారి మనం స్పూన్లో కలిపేస్తాం. వేడి ఎక్కువ ఉంటుంది కదా. సో స్పూన్లు బాగా కలుపుకొని, చూడండి ఆల్రెడీ గోరువెచ్చని నీరు పెట్టుకున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఎక్కువైపోయిందంటే మళ్ళీ కష్టం అనమాట. సో ఇలా మీరు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎస్, వాటర్ సరిగా కుదిరింది. మనం ఇప్పుడు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒక 15-20 minutes దాకా బాగా పిసకాలి. ఈ పిండిని మంచిగా సాఫ్ట్ కావాలి. అంతదాకా మనం దీన్ని బాగా కలపాలండి. సో ఈ కచోరీ గురించి ఒక స్టోరీ ఉందండి, నేను మీకు షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నవ్వు కూడా వచ్చేస్తుంది మీకు. సో నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అది చెప్పాలనుకోండి. చూస్తూ ఉండండి, చెప్తాను నేను, సరేనా? చూడండి, ఆల్మోస్ట్ ఒక 20 minutes దాకా బాగా కలుపుతున్నానండి. యాక్చువల్గా ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు మనము హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను. సో హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ, ఎందుకంటే చెయ్యి యూజ్ చేసే చేయాలి. ఇవి చెయ్యి యూజ్ చేయకుండా మనము గెరెట్లో పెట్టుకొని ఏం చేయనవద్దు. కాబట్టి మనము కొద్దిగా క్లీన్గా పెట్టుకొని చేయాలండి. మనము అజ్వీన్ వేసాం కదండి, అదే అండి ఓమము. మంచి గుమగుమలాడిపోతుంది పిండి. సాఫ్ట్గా అయింది. మీరు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉంచండి, ఎంత సాఫ్ట్గా ఉంచండి. ఇప్పుడు దీన్ని మనము ఒక 1/2 hour అలా రెస్ట్ చేయాలి. సో కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని దాని మీద బాగా స్ప్రెడ్ చేస్తాము. డ్రై అవ్వకుండా ఉండాలి కదండి. ఫుల్ పైన కలపకూడదు, పైనట్టు ఇలా పూసేసి ఒక మంచి వైట్ క్లాత్ బాగా వెట్ చేసుకొని మనము దీనిపైన వేస్తాము. వేసి బాగా ఒక 1/2 hour దాకా సెట్ చేస్తాము. ఆల్రెడీ మన పెసరపప్పు కూడా మనం నానపెట్టుకున్నాం కదా, అది 2 hours నానాలి. సో ఇవి బాగా సెట్ అవని దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము, సరేనా? ఏమండి, ఆల్మోస్ట్ 2 hourగా పెసరపప్పు బాగా నానిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పప్పు వాటర్ లేకుండా తీసుకోవాలండి. ఈవెన్ ఒక డ్రాప్ వాటర్ లేకుండా తీసుకోవాలి, లేకపోతే పేస్ట్ మా తయారవుతుంది. మనకు బరకగా ఉండాలి. ఎలా చేస్తానో చూసి నేర్చుకోండి, సరేనా? చూడండి, ఇప్పుడు మనం దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి, సరేనా? అయిందండి. ఇది చూడండి,
చూసారా, ఇలా బరకగా ఉండాలి అంతే. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఇదిగో చూడండి, మన పెసరపప్పు బరకగా రుబ్బుకున్నాము. ఇప్పుడు మనం స్టఫింగ్కి రెడీ చేసుకుంటామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఈ స్టఫింగ్ మనము గీలో చేస్తే చాలా బాగుంటుందండి. అందుకే నేను గీ యాడ్ చేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ తీసుకుంటాను. స్టఫింగ్ బాగా యమ్మీగా ఉంటుందండి ఈ కచోరీకి, అదే హైలైట్ అనమాట. సో ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేను వేసేటప్పుడు 1 బై 1 మీకు చెప్తాను ఏమేమి వేయాలనేది. దీనికి ఒక స్పెషల్గా నేను ఏం చేశానంటే ధనియాలు సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని దాన్ని బాగా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను. ఒక్క ముక్కగా దంచుకున్నాను. రాయిలో మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతుంది కాబట్టి నేను ఒక్క ముక్కగా దంచుకున్న ధనియాలు సోంపు రెడీగా ఉంది. ఓకే, ఇదిగో చూడండి, మాట్లాడుతుంటే గీ ఇక్కడ వేడైంది. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను. ఇందులో నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఒక 4 నెంబర్స్ ఉంది, దాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంది, దాన్ని వేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంది. ధనియాలు సోంపు అప్పుడే చెప్పాను కదండి, అది కూడా వేసుకున్నాను. జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను, పసుపు 1/4 స్పూన్, సాల్ట్ నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటాము. మంచి గుమగుమాలు వచ్చేసిందండి. అప్పుడే మన రాజస్థానీ పీపుల్స్ చేస్తారు కదా వంటలు, ఆ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు చేసి పెట్టండి, వాళ్ళకి ఇష్టమవుతుంది, మీకు కూడా చాలా ఇష్టమవుతుంది. ఓకే, ఇప్పుడు మనము చూడండి, నేను శొంఠి పౌడర్ అంటే డ్రై జింజర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఉంది, దాన్ని చల్లుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ శొంఠి పౌడర్ లేకపోతే మీరు అల్లంని తురుముకొని ఒక హాఫ్ స్పూన్ దగ్గర వేసుకోవచ్చు. శనగపిండి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. శనగపిండి మంచి బైండింగ్ ఏజెంట్ అనమాట ఈ రెసిపీకి. సో 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకున్నాను. చూడండి, బాగా ఫ్రై చేస్తాం దీన్ని. శనగపిండి పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేస్తాము. ఇదిగో చూడండి, మన మసాలా ఐటమ్స్ అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. అందుకే వాటర్ లేకుండా గ్రైండ్ చేయండి అన్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు రోస్ట్ చేయాలి. ఇందులో బాగా కూలింగ్ ఏజెంట్ కదండి పెసరపప్పు. సమ్మర్లో కూడా మీరు ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి. ఈవినింగ్స్లో చేయండి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే బాగా డ్రైగా ఫ్రై చేయాలండి. పొడి అయిపోవాలి, పౌడర్ వచ్చేలా ఫ్రై చేయాలి. అంతలోపల పప్పు కూడా బాగా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మీరు ఫ్రై చేయండి. ఈ కచోరీ కథ మీకు చెప్తా నేను. ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ చదివేటి వెకేషన్, మా ఫాదర్ యాక్చువల్లీ ప్రాజెక్ట్స్లో ఉన్నారండి. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అక్రాస్ ఇండియా ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మేము వెకేషన్స్ వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతాం, 2-3 మంత్స్ అక్కడే ఉంటాము. సో అలా వెళ్ళేటప్పుడు ఒకసారి రాజస్థాన్ వెళ్ళాము. రాజస్థాన్లో కోటా థర్మల్ పవర్ ప్లాంట్లో వాళ్ళ పని ఉండింది. సో మా వెకేషన్కి కోటాకి వెళ్ళాము. కోటాకి వెళ్ళినప్పుడు అక్కడ మార్నింగ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయారు డాడీ. సో మాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేయండి అని చెప్పి డ్రైవర్ పంపించారు. సో జీప్ డ్రైవర్ వచ్చి విజయబాబు, తన పేరు రాజు, ఇప్పుడు గుర్తుంది. నన్ను చాలా ఇష్టం అండి. తను వచ్చి విజయబాబు రండి, డాడీ బ్రేక్ఫాస్ట్ తీసుకురామన్నారు కదా, వెళ్తాం రండి అన్నాడు. సరే అనేసి నేను వెళ్ళాను జీప్లో. సో వెళ్తే సరే షాప్ వచ్చింది, అక్కడ బయట కూర్చొని తను లోపలికి వెళ్ళాడు. సో వెళ్ళేసి ఒక ప్లేట్లో సమోసాలు జిలేబీలు తెచ్చాడు. నేను చెప్తే నేను మార్నింగ్ ఈ స్నాక్స్ అంతా తినండి, నాకు బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసేయండి రాజు అన్నాను. ఆయన నవ్వాడు. ఏంటి అంటే ఇదే బ్రేక్ఫాస్ట్ అన్నాడు. నాకు ఒక నిమిషం అంటే ఆగిపోయినాను. సమోసాలు జిలేబీ బ్రేక్ఫాస్టా అనుకున్నాను. ఇక్కడ రాజస్థాన్లో అంతా ఇవే అండి బ్రేక్ఫాస్ట్ అన్నాడు. నాకు సమోసాలు పట్టబందంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి కచోరీ తెచ్చాడు. కచోరీ తెచ్చి సరే అది పట్టకపోతే ఇది రండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నాడు. అప్పుడే నాకు తెలిసింది బ్రేక్ఫాస్ట్కి
సమోసాలు, కచోరీలు, జిలేబీలు వాళ్ళకి. మనలాగా ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా ఇవి కాదు. ఇవే లైక్ చేసి తింటారు. ఇవి రోడ్ సైడ్లో కూడా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇవి తినేసి మంచిగా మట్టి పిడతలో టీ ఇస్తారు, తాగేసి వచ్చేవచ్చింది. సో ఇలా కచోరీ అప్పుడు చూసి ఫస్ట్ కచోరీ. సో చాలా బాగుండింది, ఎమ్మిగా ఉండింది. సమోసా కంటే ఇది బాగుంది అని అనుకున్నాను. సో అప్పుడు ఇదేంటి అని తెలుసుకొని నేర్చుకుంది అనమాట ఇది. సో ఎలా ఉంది స్టోరీ? ఇవంతా చిన్న చిన్న జ్ఞాపకాలండి. చూడండి బాగా ఫ్రై అవుతుంది ఇది. ఏమండి చూడండి, మన స్టఫింగ్ ఐటమ్ బాగా రెడీ అయింది, పొడి పొడిలాడుతుంది చూడండి. బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ దాకా ఇలా కలుపుతూ దీన్ని ఫ్రై చేశాను. మంచి సువాసన అండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి, ఇంకా గుమగుమలాడిపోతుందండి. మన కసూరి మేతి లాస్ట్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఉందంతే. దాన్ని బాగా క్రష్ చేసి చేతిలో చూడండి ఇలా పౌడర్ చేసి మనం చల్లుకోవాలి. లాస్ట్లో వేసుకున్నామంటే ఆ సువాసన అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసి మనము ఇలా కలుపుతూ దీన్ని ఫుల్ మిక్స్ చేస్తాము. చాలా బాగుంది వాసన అయితే. సో ఇప్పుడు దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. మనం అంతలోపు ఆల్రెడీ మనము కలిపి పెట్టాం కదండి మన మైదా పిండి. ఏ స్టేజ్లో ఉందో చూస్తాం. ఆల్మోస్ట్ 2 hours అయింది. ఇది కూడా హాఫ్ అన్ అవర్ మినిమం చాలు. కాకపోతే నేను 2 ఒకేసారి చేశాను కాబట్టి నాకు కొద్దిగా టైం ఎక్కువ వచ్చిందనమాట. వావ్, ఎంత సాఫ్ట్గా ఉంచండి, మెత్తగా ఉంచండి. ఇది చూడండి, మన పిండిని కొంచెం బాగా బీట్ చేస్తాము. అప్పుడు మన పై పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన కచోరీ కూడా బాగా క్రంచీగా వస్తుంది అనమాట. చపాతీ రాయి మీద వేసి ఇలా బాగా తిప్పి కొట్టండి, బాగా కలపండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత బాగా వస్తుంది మన కచోరీసు. సో ఇప్పుడు మనము బాల్స్ చేసుకుంటామండి. సేమ్ సైజ్ చాలండి, పెద్దది వద్దు. ఇది చూడండి, మనం బాగా నున్నగా ఇలా చేసుకోవాలి. పిండిని బాగా సాఫ్ట్ బాల్స్ చేసుకోవాలండి ఫస్ట్. సో అన్ని బాల్స్ మనము సాఫ్ట్గా ఇలా 2 చేతితో బాగా కలిపి సాఫ్ట్గా చేసుకుంటాము. ఇది చూడండి, మన మైదా పిండి బాల్స్ రెడీ చేసుకున్నాము. అలాగే స్టఫింగ్ బాల్స్ కూడా చేసుకుంటే మనకు వర్క్ ఈజీగా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ కూల్ డౌన్ కూడా అయిపోయింది. మన పై పిండి ఎంత పెద్ద సైజులో ఉందో అంతే సైజులో బాల్ చేసుకుంటాము. చూడండి ఈ సైజులో చేసుకోవచ్చు మనం బాల్. బాల్స్ బాగా గట్టిగా చేసుకునేస్తే మన వర్క్ ఈజీగా ఉంటుంది. అందుకే ఇదిగో చూడండి, బాల్స్ రెడీ అయింది. స్టఫింగ్ బాల్స్ మన పై పిండి కూడా రెడీ అయింది. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉంటాము. అంతలోపల కచోరీ రెడీ చేసుకోవచ్చు. సో మన వర్క్ టైం సేవ్ అవుతుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకుంటాము. మన కచోరీకి ఆయిల్ చాలా హీట్ ఉండకూడదు, లో ఫ్లేమ్లో కాకుతా ఉండండి. ఇప్పుడు మనము ఈ బాల్స్ని స్టఫింగ్ చేసి ఎలా చేయాలనేది మీకు చూపెడతాను. చూడండి, పిండి ఎత్తుకున్నాం కదా, మనము ఇలా చేతిలోనే గుండ్రంగా తట్టుకొనేస్తాము. మనము ఇందుకి పౌడర్ అంతా వేయకూడదు, ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా. సో డస్టింగ్ చేసుకోకూడదు, ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం సాఫ్ట్గా తట్టుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి, నేను కచోరీ 4 రెడీ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా చూద్దామండి. చూడండి, ఆయిల్ హీట్ అయితే చాలు, బాగా కాగాల్సిన పని లేదు. వెచ్చగా అవుతే చాలు మన ఆయిల్. చూడండి, బబుల్స్ వస్తుంది అంటే ఆయిల్ హీట్ అయిందని అర్థము. మీరు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కచోరీలు కాల్చాలండి. ఆయిల్ హెవీ హీట్గా అవ్వకూడదు. ఇలా జస్ట్ హీట్ అయితే చాలు ఆయిల్. మనము కచోరీని 1 by 1 అందులో వేసేస్తాము. చూడండి, ఈ సైజ్ మీరు చేసుకుంటే బాగుంటుంది. నేను కచోరీస్ వేసుకుంటున్నాను. చూడండి, లైట్గా బబుల్స్ వస్తుంది. చూడండి, అంత ఆయిల్ కాలింటే చాలు. సో నాకు 3 పట్టింది ఇందులో. సో 3 ఫ్రై చేసుకుంటాను ఫస్ట్ నేను. మనము కలపకూడదు, అలాగే పెట్టేవాలి. ఆటోమేటిక్గా అవే బాగా రోస్ట్ అయ్యి పైకి వస్తుంది అనమాట. చాలా యమ్మీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ అండి. బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చులేండి మీకు ఇష్టమైతే. సో చాలా ఓపికగా చేయాలి. వెయిటింగ్ టైం ఉంది, ఎందుకంటే కచోరీ బాగా దళంగా తింటాము. లోపల పెసరపప్పు ఆ ఇంగ్రీడియంట్స్ స్టఫ్ చేసాము. సో లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటాము. సో మనము టైం కన్జ్యూమింగ్. సో ఓపికగా చేయాలండి, సరేనా? ఇదిగో చూడండి, మన కచోరీస్ బాగా ఫ్రై అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 minutes దాకా నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుంటాము. సో నెమ్మదిగా టర్న్ చేసుకోండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ అయింది ఒక సైడు. సో అలాగే మనము 1 by 1 టర్న్ చేసుకునేస్తాము. సో అదర్ సైడ్ కూడా మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందనుకోండి, మన కచోరీ రెడీ అయినట్లే. కొంచెం టైం కన్జ్యూమింగ్ కానీ యమ్మీ క్రిస్పీ స్నాక్ ఐటమ్ అండి. నేను చెప్తాను కదా, గ్యారంటీగా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇప్పుడు రివర్స్లో ఎక్కువ టైం తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ అది ఫ్రై అయింది కాబట్టి ఇంకొక 5-10 minutes మ్యాక్సిమం అండి. మన వేడి వేడి కచోరీస్ రెడీ అవుతుందండి విజయ్ చేతి రుచుల్లో. ఏమండి, చూడండి, మన కచోరీస్ రెడీ అయింది. గుమగుమలాడిపోతుందండి, గుమగుమలాడిపోతుంది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. టిష్యూ పేపర్ ఇలా పెట్టుకొని తీసుకోండి, ఆయిల్ అంతా డ్రైన్ అవ్వాలి కదా. సో 1 by 1 మనము ఇలా ఆయిల్ లేకుండా తీసేస్తాము. ఆహాహాహా, ఇక చూడండి, గుమగుమలాడిపోయే కచోరీ రెడీ అయింది మన విజయ్ చేతి రుచుల్లో. ఇది ఒక ఇడత, ఫస్ట్ ఇడత. ఇలాగే మనము అన్ని ఇడతలు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది అనుకోండి, చాలా క్రిస్పీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఆయిల్ అంతా బాగా డ్రైన్ అవనండి. ఇప్పుడు కూల్ డౌన్ అయిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఇదిగో చూడండి, వేడి వేడి కచోరీస్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా యమ్మీ రెసిపీ అండి, పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. ఈ కచోరీకి నేను టమాటో కచప్ పెట్టుకున్నాను. దీనికి గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇలాంటి స్నాక్ ఐటమ్ మీ పిల్లలకి ఈ సమ్మర్ వెకేషన్లో చేసి పెట్టండి. ఇదిగో చూడండి, యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ కచోరీ నా సర్వింగ్ బౌల్కి వచ్చింది. కచోరీకి యాక్చువల్గా ఇలా క్రష్ చేసి మధ్యలో ఇందులో గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అంతా వేసిస్తారు. అది కొందరికి లైక్ అవుతుంది, నాకైతే ఇలాగే ఇష్టం అవుతుందండి. చూడండి, ఎంత క్రంచీగా ఉంది చూడండి మన కచోరీ. చూడండి, ఇట్లా ఓపెన్ అవుతే అందులో మన స్టఫింగ్ అంతా ఉంటుందన్నమాట. సూపర్గా ఉందండి. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. నేనైతే టమాటో సాస్ పెట్టుకుని తినేస్తాను, లేకపోతే అలాగే తినేస్తానండి. నాకు ఇలాగే ఉంటేనే ఇష్టము. ఇది రియల్లీ సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. టమాటో కెచప్ పెట్టుకున్నాను. నో వర్డ్స్ అండి, చాలా బాగా వచ్చిందండి కచోరీ. చూసారు కదా, మీరు ఇలాగే ట్రై చేయండి. ధనియాల సోంపు ఒక్క ముక్క దంచేసుకోండి, ఇంకా బాగుంటుంది. పౌడర్ వేసుకోకండి, చాలా బాగుంది. సో మీకు కూడా లైక్ అయింది అనుకుంటున్నాను. ట్రై చేయండి, ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడు దాకా ఇడేది
బి హెల్దీ, చిరునవ్వుతా ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.